కష్టాల కోర్చి పసుపు పండించి పంటను మార్కెట్కు తెస్తే దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన తమను మార్కెట్ మాయాజాలం మరింత కొంగదీస్తోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగమైనా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన అన్నదాతల కష్టాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సీజన్లో కురిసిన అధిక వర్షాలు, తెగుళ్లతో పసుపు పంట సగానికి పైగా దెబ్బతింది. పండిన ఆ కొంత పంటను మార్కెట్కు తరలించిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సీజన్ ఆరంభంలో అధిక ధరలు పలికిన పసుపు ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ఫలితంగా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు. అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన నిజామాబాద్ విపణిలో కర్షకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న వ్యాపారుల సిండికేట్ వ్యవస్థ కోలుకోలేని దెబ్బతీస్తోంది. వారం రోజుల క్రితం క్వింటా కొమ్ముకు 13,000 వరకు ధర ఉంటే ప్రస్తుతం 12,000 దాటడం గగనంగా మారింది. కొన్ని కుప్పలను మాత్రమే అధిక ధరకు కొనుగోలు చేసి మిగతా వాటిని తక్కువకు కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పసుపు మొదటి వరకు రేటు ఉండే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దళారులు యుద్ధం ఉంది, ఎక్స్పోర్ట్ బంద్ ఉందని వాళ్ళు కుమ్మక్కయి ఈ రేట్లు తగ్గించడం తప్ప ఏమీ లేదు. ఇదే సాంగ్లీలో నేను మొన్న వేస్తున్నది 14,000 15,000 అయింది. సేమ్ అలాంటి కొమ్మ ఇప్పుడు తీసుకొస్తే ఇక్కడ 11,500 అయింది. వీళ్ళు దళారులు ఈ ఆన్లైన్ మార్కెట్ బంద్ చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ లో కూడా కుమ్మక్క అవుతున్నారు వాళ్ళు. రైతుకి ఏం వీలు ఉంటుందంటే ఇప్పుడు మీ ధర ఇది లేదు అని చెప్పొచ్చు. మేము ఇప్పుడు 11,000 అయింది అనుకో, మేము ఇవ్వమని చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లోకి పోయేసరికి ఏమవుతుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుమ్మక్క రేట్ కోడ్ చేసుకుని వాళ్ళ ఇష్టం ఉంటుంది. కానీ నాకు తెలిసి ఆన్లైన్ వ్యవస్థ వేస్ట్. నాకు తెలిసి డైరెక్ట్ రైతు ఇక్కడ దగ్గరకు వచ్చి కుట్టిపిస్తేనే కరెక్ట్. ఫిబ్రవరిలో 14-17 ధర పలికిన పసుపు రేటు ఈ రోజు 10,000 11,000 వచ్చింది. మొన్నటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఈనాం పనిచేయక అది దానివల్ల మళ్ళీ దళారులందరూ కుమ్మక్కై ఈ రోజు మరి ధరని తగ్గించుతున్నారు. ప్రభుత్వం తప్పించుకోవడానికి ఎగుమతులు లేక, యుద్ధం వల్ల ఎగుమతులు లేక తగ్గుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి రైతులకు ఎవరు కూడా భరోసా ఇవ్వడం లేదు. మరి పసుపు బోర్డు వచ్చిందంటున్నారు. పసుపు బోర్డు అధికారులు ఇక్కడికి వచ్చి మరి దీనివల్ల తగ్గుతుంది, కొన్ని రోజులు ఆపుకోండి అని ఎవరికి కూడా రైతులకు భరోసా ఇవ్వడం లేదు. మేము తీవ్రంగా నష్టపోతున్నాము. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మరి పసుపు బోర్డు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందో కూడా మాకు తెలియడం లేదు. నిజామాబాద్ మార్కెట్ లో ఇప్పటి వరకు 3,77,349 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశారు. ఇక్కడి పసుపు ప్రపంచంలోని 38 దేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు లేని కారణం చూపి వ్యాపారులు ధరలు మరింత తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. స్టార్టింగ్ లో ఇవే పసుపులకు 15,000 దాకా పోయిన రేటు ఉండే, ఈ మధ్యలో మొత్తం దిగదార్చి రేట్లన్నీ. మాకు ఎక్స్పోర్టింగ్ అయితే లేదు, బయట యుద్ధ ప్రభావం నడుస్తుంది కదా, ఎక్స్పోర్టింగ్ అయితే అంటే చెప్తున్నారు. అయితే ఇదే మాలు సాంగిలికి పోతేనేమో 15,000 దాకా నడుస్తుంది. మరి అక్కడ కొనేటోళ్ళకు యుద్ధ ప్రభావం లేదా? ఈ నిజామాబాద్లోకి ఏమున్నదా? ఇంత సిండికేట్ అయ్యి మొత్తం మొక్కన సిండికేట్ అయ్యి రైతులకు నాశనం చేస్తున్నారు. ఈ రైతులు ఎట్లా బతకాలా, ఎట్లా ముంగట్టుకోవాలా? గతం కంటే 2,000 నుంచి 3,000 తగ్గింది. సమయానికి బ్యాగులు ఇవ్వడం లేదు, సమయానికి కాంట తూకం వేయడం లేదు. ఇట్లాంటికి దేనికి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటలేరు. రేట్ ఉన్నదని తీసుకొచ్చినా రేట్ లేదు, లాస్ అయిపోయినాం. ఇక 14,000 దాకా పోతుంది అని అనుకున్నాం, పోలేదు. పోకపోతే ఇప్పుడు 12,400 పోయింది రేట్ లేదు, ఏం లేదు, బాగా డౌన్ అయిపోయింది. అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిందని ప్రభుత్వమే ఇప్పుడు మద్దతు కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.